నర్స్, డాక్టర్ త్వరగా! నర్స్, అమ్మకేమైంది చూడండి. చేసావు కదా, నువ్వు అనుకునేదే చేసావు కదా. నేను లోపలికి వెళ్ళేసరికి అమ్మ ఊపిరి ఎందుకు అల్లాడుతుంది తెలుసా? ఏంట్రా నువ్వు అనేది? నాకేం తెలియదురా. ఎదవనాటకాలు ఆడకు. కావాలనే వెంటిలేటర్ ట్యూబ్ పీకేసావు నువ్వు. నేను తన బాధను చూడలేక అలా అన్నాను రా. నా చెల్లెలి ప్రాణాలు తీసే ధైర్యం నాకు లేకే మెర్సీ కిల్లింగ్ చేద్దామని నీతో అన్నాను రా. నా సొంత చెల్లెల్ని నా చేతులతో చంపే ధైర్యం నాకు లేదు అర్జున్. అయితే ఇంకెవరు? వీడు చేశాడా? యు ఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ అర్జున్. వై షుడ్ ఐ? తెలుగులో మాట్లాడవయ్యా. ట్యూబ్ నువ్వు తీకపోతే దానికి అదే ఊడిపోయిందా? నీ హాస్పిటల్ మొత్తం నీ నామరూపాలు లేకుండా చేస్తాను. స్టాప్ ఇట్ అర్జున్, స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు ఏంటి, అది ఎవరు చేశారో తెలుసుకోవాలి అంతేగా? సీసీటీవీలో చూద్దాం. ఒకవేళ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా చేస్తుంటే ఐ విల్ డెఫినెట్లీ మేక్ హిమ్ పే ఫర్ ఇట్. రా సిస్టర్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. మధు. ఎస్ డాక్టర్. ఆ కోమా పేషెంట్ రూమ్ ఫుటేజ్ రివైండ్ చేయి. 1 సెకండ్. మీ అమ్మగారికి శ్వాస ఆడలేదనగా చెప్పు. ఉదయం 7 గంటలకు ఆవిడ మొదటిసారిగా కళ్ళు తెరిచారు. ఫార్వర్డ్ చేయి. యా షూర్ సార్. సుమారు ఆవిడ 2 గంటల సేపు స్పృహలో ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారు. మోటార్ సెల్స్ స్లోగా ఉన్నందువల్ల ఆవిడ చెయ్యి కదపడం మొదలుపెట్టి సరిగ్గా 29 నిమిషాల తర్వాతే ట్యూబ్ పీకే పడింది డాక్టర్. కానీ డాక్టర్, కోమాలోంచి బయటపడగానే సూసైడ్ అటెంప్ట్ చేసిన మొదటి పేషెంట్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. కోమా నుంచి బయటపడ్డాక పేషెంట్కి 2.5 hours కాన్షియస్నెస్ ఉండదు. మేబీ ఆవిడకి ఇంతకు ముందే చాలా సార్లు షార్ట్ పీరియడ్ కాన్షియస్నెస్ వచ్చి ఉండొచ్చు. డాక్టర్, మా అమ్మ నాకు మళ్ళీ ప్రాణాలతో దక్కుతుందా? కానీ ఆవిడ చావాలని ప్రయత్నిస్తోందిగా. బ్రతకాలన్న కోరిక ఆవిడకి లేనప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఏదో ఒకటి చేసి ఆవిడని బ్రతికించండి డాక్టర్, ప్లీజ్. డాక్టర్ గారు మాత్రం ఏం చేయగలరా? ఒకవైపు కోమా, ఇంకోవైపు తన వీపంతా పచ్చిపుళ్ళు, నేను ఇంకోవైపు మెర్సీ కిల్లింగ్. వీటన్నింటినీ దాటి ఇప్పుడు నీకు కష్టం కలిగించకూడదని తనే చావాలనుకుంది. మీ అమ్మ బ్రతికుండాలా చావాలా అనేది డాక్టర్ చేతిలో లేదు, నీ చేతుల్లోనే ఉంది. నోరు మూసుకోవయ్యా. నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. మా అమ్మని చంపుకొని నేను రోజు చావాలి, లేదా ఆమెను బతికించుకోవడానికి మిమ్మల్ని అందరినీ చంపేయాలి. నేను అదే చేస్తాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, అంతే. ఏంటి సార్ ఇది? మామ ఊరుకోరా. డాక్టర్, డాక్టర్, ఆ కోపం పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ఓ మై గాడ్.